హాయ్ దేర్! ఈరోజు 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్, అలాగే కొంతవరకు గ్రామర్ గూడా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది స్పోర్ట్స్ న్యూస్ అనమాట. ఇటీవలే మన ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కదా! దానికి సంబంధించిన న్యూస్ అనమాట. సో, హెడ్‌లైన్ ఏంటంటే 'అర్ష్‌దీప్ క్రెడిట్స్ రోహిత్ అండ్ బుమ్రా ఫర్ గైడింగ్ హిమ్ అట్ క్రిటికల్ జంక్చర్స్'. సో, ఇక్కడ హర్షదీప్ అనే బౌలరు ఈ క్రెడిట్స్ అంటే ఆహ్, ఆహ్, గొప్పదనాన్ని ఇస్తున్నాడనమాట. ఎవరికి ఇస్తున్నాడు అంటే రోహిత్ అండ్ బుమ్రా. సో, వాళ్ళకి ఆ ఖ్యాతిని, ఆ గొప్పదనాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే అది వాళ్ళకే దక్కుతుంది అని. ఎందుకంటే ఫర్ గైడింగ్ హిమ్. కారణం ఏంటంటే ఫర్ గైడింగ్ హిమ్. అతన్ని గైడ్ చేయడం. అలాగే ఎలాంటి సందర్భాల్లో అంటే అట్ క్రిటికల్ జంక్చర్స్ అంటే క్లిష్ట జంక్చర్స్ అంటే ఇక్కడ పరిస్థితులు అని, టైమ్స్ అని, లేకపోతే పాయింట్స్ అని ఇలా అర్థమవుతుందనమాట. క్లిష్టమైన సమయాల్లో వీళ్ళు గైడ్ చేయడం వల్ల అంటే వీళ్ళు గైడ్ చేశారు కాబట్టి క్రెడిట్ అనేది వీళ్ళకి ఇస్తున్నాడనమాట మన హర్షదీప్. సో, ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. Arshdeep Singh is just 2 years old in the international cricket arena, but the first bowler has already emerged as one of death over specialists in the T20s. Arshdeep Singh is just 2 years old. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇతని వయసు 2 సంవత్సరాలు మాత్రమే అన్నమాట. సో, ఎక్కడ అంటే క్రికెట్ అరీనా అంటే ఇక్కడ అరీనా అంటే ఏంటంటే రంగస్థలం అంటారు కదా! స్టేడియం, థియేటర్ ఏదైనా కావచ్చు. ప్రేక్షకులు చుట్టూ కూర్చొని చూస్తూ ఉంటారు గదా! అలాంటి ప్రదేశాన్ని అరీనా అంటారు. సో, అరీనా అంటే క్రికెట్ రంగస్థలంలో ఇతని వయస్సు కేవలం 2 సంవత్సరాలే. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్. బట్ ద ఫాస్టెస్ట్ బౌలర్ హాస్ ఆల్రెడీ ఎమర్జ్డ్ యాస్ వన్ ఆఫ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఇన్ ద టీ20స్. అయితే అంతకంటే ముందే అతను అతనిలో ఉన్న ఫాస్ట్ బౌలర్ హాస్ ఆల్రెడీ ఎమర్జ్డ్ అంటే ఉద్భవించాడు. అప్పటికే ఉద్భవించాడు అని. ఎమర్జ్డ్ అంటే ఉద్భవించాడు అంటే వచ్చాడు అతని నుంచి బయటికిని. యాస్ వన్ ఆఫ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఇన్ టీ20స్. An architect of India's T20 World Cup win in the West Indies, Arshdeep finished as joint highest wicket taker with 17 wickets, the same as Afghanistan Haq Farooqi, and earned a lot of praise for keeping calm under pressure. సో, an architect అంటే ఏమంటారు? ఒక శిల్పి అంటే రూపకర్త ఆఫ్ ఇండియాస్ టీ20 వరల్డ్ కప్ విన్ ఇన్ ద వెస్ట్ ఇండీస్. సో, వెస్ట్ ఇండీస్‌లో మన ఇండియా గెలిచిన కప్‌లో ఇతను కూడా ఒక ఆర్కిటెక్టే. ఎందుకంటే ఇతని రోల్ కూడా ఉంది కాబట్టి సో, ఇతన్ని ఇక్కడ ఆర్కిటెక్ట్ అంటున్నారు. Arshdeep finished as the joint highest wicket taker with 17 wickets. సో, 17 వికెట్లు తీసుకోవడం జరిగింది. ద సేమ్ ఫజల్ హక్ ఫారూఖీ లాగా ఇతను కూడా తీసుకోవడం జరిగింది అని. అండ్ ఎర్న్డ్ అ లాట్ ఆఫ్ ప్రైజ్. ఎర్న్ అంటే సంపాదించాడు. ఏం సంపాదించాడు అంటే లాట్ ఆఫ్ ప్రైజ్ అంటే బోలెడంతా ప్రైజ్‌ని అంటే ప్రశంసలని అని. ఫర్ కీపింగ్ లాట్ ఆఫ్ ప్రైజ్ ఫర్ కీపింగ్. ఎందుకు లాట్ ఆఫ్ ప్రైజ్ అంటే ఫర్ కీపింగ్ కామ్ అంటే ప్రశాంతంగా ఉన్నందుకు. ఎప్పుడు అండర్ ప్రెషర్ అంటే ఒత్తిడి సమయాల్లో కూడా కామ్‌గా ఉన్నందుకు అతను అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రశంసల్ని సంపాదించుకున్నాడు. The youngster, however, believes that a lot of credit goes to captain Rohit Sharma and Jasprit Bumrah for guiding him at the crucial ఇక్కడ క్రిటికల్ అన్నారు. ఇక్కడ క్రూషియల్ అంటున్నారు. రెండిటి మీనింగ్ ఒకటే అన్నమాట. సో, హి బిలీవ్స్ అతను నమ్ముతున్నాడు ఏమని దట్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు చాలా క్రెడిట్ అనేది ఎవరికెళ్తుంది? క్రెడిట్ గోస్ టు హూమ్ అంటే కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే జస్ప్రీత్ బుమ్రాకి వెళ్తుంది అని అంటున్నారు. ఎందుకంటే అతనికి గైడ్ చేయడం వల్ల క్లిష్ట సమయాల్లో అని. సో, రోహిత్ భాయ్ అండ్ జస్సీ భాయ్ ఆర్ లెజెండ్స్ ఆఫ్ ది గేమ్.
సో వీళ్ళిద్దరు లెజెండ్స్ అని అంటున్నారు. దే హ్యావ్ బీన్ డామినేటింగ్ ద ఇంటర్నేషనల్ అరీనా ఫర్ ఎ లాంగ్ టైమ్ నౌ. సో వీళ్ళిద్దరూ లెజెండ్స్ అంటున్నారు. అలాగే దే హ్యావ్ బీన్ డామినేటింగ్, వాళ్ళు అప్పటి నుంచి డామినేట్ చేస్తూ వస్తున్నారు. దేన్ని అంటే ద ఇంటర్నేషనల్ అరీనాని, అంటే ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంని వీళ్ళు డామినేట్ చేస్తున్నారు ఫర్ ఎ లాంగ్ టైమ్, చాలా కాలం నుంచి. నౌ ఇప్పటి వరకు అని. వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఎ పాయింట్ ఐ ఆస్క్ దెమ్ వెదర్ ఐ క్యాన్ ఇంప్లిమెంట్ ఇట్. సో నా దగ్గర ఏదైనా ఒక పాయింట్, ఒక విషయం వచ్చిందనుకోండి, ఒక థాట్ కానీ, ఐ ఆస్క్ దెమ్, వాళ్ళని అడుగుతాను ఏమని, వెదర్ అని, ఏమనంటే వెదర్ ఐ క్యాన్ ఇంప్లిమెంట్ ఇట్, అది నేను ఇంప్లిమెంట్ చేయొచ్చా, అమలు చేయొచ్చా అని అడుగుతాను. సో దే ఎన్ష్యూర్ దట్ మై సజెషన్స్ ఆర్ టేకెన్ ఇంటూ అకౌంట్ అండ్ ద ఫీల్డ్ ఈజ్ సెట్ అకార్డింగ్లీ. వాళ్ళు కూడా నా సలహాలు అనేవి తీసుకోబడ్డాయా, ఆర్ టేకెన్ ఇంటూ అంటే తీసుకోబడుతున్నాయా అని వాళ్ళు కూడా ఎన్ష్యూర్, నిర్ధారించుకొని, అలాగే దానికి అనుగుణంగా ఫీల్డ్ని సెట్ చేసేవాళ్ళు. అకార్డింగ్లీ అంటే తదనుగుణంగా అని. దట్ హెల్ప్స్ మీ ఫోకస్ ఆన్ ద జాబ్ అట్ హ్యాండ్. సో ఆ పర్టికులర్ అలా చేయడం వల్ల దట్ హెల్ప్స్ మీ ఫోకస్, అది నాకు సహాయం చేసింది. ఎందుకంటే ఫోకస్ చేసేలా, ఎక్కడ, ఆన్ ద జాబ్ అట్ హ్యాండ్, అంటే నా చేతిలో ఉన్న పనిని నేను చేసేలాగా, దాని మీద దృష్టి పెట్టేలాగా నాకు సహాయపడింది వాళ్ళు అలా చేయడం వల్ల అని అర్షదీప్ టోల్డ్ స్పోర్ట్స్ స్టార్. సో స్పోర్ట్స్ స్టార్కి ఈయన చెప్పడం జరిగింది ఇలా ఇంటర్వ్యూలో. ద కాన్వర్సేషన్స్. Jassi Bhai is a unique bowler with a different bowling action, so the things that work for him might not work for others, but he makes it a point to guide me on how to adjust the bounce and even suggest areas jahan pe ball jaldi reverse hoga, where the ball will reverse quicker. So ఈయన ఏమంటున్నారంటే జస్సీ భాయ్ ఇస్ ఏ యూనిక్ బౌలర్. జస్సీ భాయ్ అంటే జస్ప్రీత్ బుమ్రా వచ్చి యూనిక్ బౌలర్, అంటే అతను ఒక్కడే అన్నట్టు. విత్ డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్, అతని బౌలింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అతన్ని ఎవరితోనూ పోల్చలేము. సో ద థింగ్స్ దట్ వర్క్ ఫర్ హిమ్, అంటే ద థింగ్స్ అంటే అతనికి పనిచేసే ఐడియాలు కావచ్చు, అతనికి వర్కౌట్ అయ్యే విషయాలు మనకు అవ్వకపోవచ్చు. వర్క్ ఫర్ హిమ్ might not work for others, అది ఇతరుల విషయంలో కాకపోవచ్చు. During the World Cup, he told me not to go for swing early on because on those surfaces the ball won't swing much, so it was better to hit the hard lengths. So during the World Cup, అంటే వరల్డ్ కప్ జరిగే సమయంలో he told me, అతను చెప్పాడు, not to go, అలా చెయ్యొద్దు, not to go for swing, అంటే స్వింగ్ అంటే ఆ బౌలింగ్ చేసే విధానంలో స్వింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, త్వరపడద్దు, because on those phases the ball won't swing much. On those phases the ball won't swing much, so it was better to hit the hard lengths. సో అలాంటి ఈయన ఏమని సలహా ఇచ్చేవాడంటే, త్వరపడద్దు స్వింగ్ వేయడంలో, ఎందుకంటే ఆన్ దోస్ సర్ఫేస్, అలాంటి సర్ఫేసెస్లో బాల్ అనేది స్వింగ్ అవ్వదు. స్వింగ్ అంటే ఏంటి, అటు ఇటు ముందుకు వెనక్కి కదలడం అనేది అంత ఎక్కువగా ఉండదు. సో ఇట్ వాస్ బెటర్ టు హిట్ ద హార్డ్ లెంగ్త్స్ అని ఈయన సలహా ఇచ్చాడు. హీ కీప్స్ టెల్లింగ్ మీ దోస్ థింగ్స్ throughout the match, and our discussions often get animated because I am a young blood, so at times I do disagree with him, Arshdeep said with a smile. He keeps telling me, అంటే అతను చెప్తూనే ఉండేవాడు, those things throughout the match, ఆ విషయాలను అతను మ్యాచ్ జరిగేంత వరకు అతను చెప్తూనే ఉండేవాడు. అండ్ మా డిస్కషన్స్ ఎప్పుడు ఆఫెన్ గెట్ యానిమేటెడ్ అంటే ఏంటి, ఉత్సాహంతో నిండి ఉండేవి, లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్తో అని. బికాజ్ ఐఎమ్ యంగ్ బ్లడ్, ఎందుకంటే నేను యంగ్ బ్లడ్. అలాగే సో అట్ టైమ్స్ ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.